దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. అక్టోబర్ 28. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. లూకా సువార్త 17-18 అధ్యాయంలో 17వ అధ్యాయము. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలగజేయుట కంటే వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారుమనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారుమనసు పొందితిననిన ఎడల అతని క్షమింపవలెననెను. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్య వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకుండని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవి లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రయాణము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి 2 ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు ఒక తిరుగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడు అనెను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పెను. 18వ అధ్యాయము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి న్యాయము త్వరగా తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని
మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. దేవుని రాజ్యం ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలాగూ చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టువాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేరబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుక్కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసిన. అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు ప్రభా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములని ఉదయకాలమున నీ పాద సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. దయతో క్షమించండి, నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. అయ్యా తండ్రి, నాయన, మా పాపంని మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చిన దేవుడవు. అయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనకు జవాబు దయచేయండి. విసుగాక ప్రార్థించమన్నావు అయ్యా, ఎడతెగక ప్రార్థించమన్నావు ప్రభా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి నాయన, వెధవరాలకి న్యాయం తీర్చినప్పుడు ప్రభా నాయన, నువ్వు న్యాయాధిపతివి ప్రభా. నిశ్చయముగా నాయన, నీకు మొరపెట్టు వారికి తప్పక ఉత్తరం ఇచ్చే దేవుడవు, తప్పక న్యాయము తీర్చే దేవుడవు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని రక్షించండి, మా కుటుంబాలను రక్షించండి. మారు మనసు లేని వారికి మారు మనసు, పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాపము, గొప్ప రక్షణ భాగ్యము మీరు దయచేయమని వేడుకొంచున్నాం. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరినీ రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా.
నీ చిత్తానుసారంగా ఏది అడిగినా అది దయచేస్తానన్నావు నాయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి. మా పట్టణాన్ని రక్షించండి అయ్యా, మా ప్రాంతాలను రక్షించండి అయ్యా తండ్రి నాయన. గొప్ప దేవుడా, అలాగే నాయన దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి అయ్యా. డినామినేషన్స్ భేదములు తొలగించండి అయ్యా. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి అయ్యా. సార్వత్రిక సంఘము ప్రభువ బుద్ధి కలిగిన కన్యక వలె సిద్ధపాటు కలిగి మెలుకోగలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా అయ్యా. అలాగే తండ్రి ప్రపంచ దేశంలోనూ వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నాయన నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను అనుగ్రహించి నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి నీ చిత్తానుసారంగా పరిపాలన చేయనట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఇంకనూ సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు రక్షించండి అయ్యా. భారతదేశంలో 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెను తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా నాయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన అందరూ రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి. మా దేశ ప్రధాని గారిని అయ్యా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, గవర్నర్లను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరినీ మీరు దర్శించండి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను దర్శించండి అయ్యా. నీ చిత్తానుసారంగా వారి పరిపాలన చేయట్లకు నీ కృపను వారికి అనుగ్రహించండి నాయన. యాంటీ కన్వర్షన్ బిల్స్ అని యేసునామంలో లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసునామంలో క్యాన్సిల్ అయిపోవును కాకని ప్రార్థిస్తూ మా భారతదేశాన్ని ఉదయకాలం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యే ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఎలా అపరాధం చేసిన అని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుడి బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.